గొడ్లవల్లేరు ఘటనలో ఎంత దాద్దామనుకున్న రహస్యాలు దాగవు, వెలుగులోకి వస్తాయి. దానికి సాక్ష్యం గొడ్లవల్లేరు ఘటనలో తాజాగా జరుగుతున్నటువంటి అంశాలు. ఒకటి, వీళ్ళ చాట్లను కూడా బయట పెడుతున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు ఇప్పటిదాకా నివురుగప్పిన నిప్పులా దాచేద్దామని ప్రయత్నించినటువంటి సత్యాలను వెలికితీస్తున్నారు. అందులో భాగంగా బయటకు వచ్చినటువంటి ఒక చాట్ ఏంటంటే, నేను ఆ పేర్లు ప్రస్తావించట్లేదు, ఎందుకు అంటే ఒక ఆడపిల్ల జీవితంతో ముడిపడి ఉంది, అది నిజమో కాదో తెలియకుండా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక సా అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక అమ్మాయి సీనియర్ అట. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజీలో అబ్బాయిల్లో ఉన్నటువంటి ఒక సీనియర్ అబ్బాయి, ఆ అబ్బాయిది ఇప్పుడు విజయ్ అనేది అతనిది అయితే పేరు ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి అతనితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వీళ్ళిద్దరూ కలిసి వేరే ప్రైవసీగా గడిపినప్పుడు ఆ అబ్బాయి కుట్రపూరితంగా ఆ అమ్మాయినితో ప్రైవసీగా గడిపేదాన్ని విజువలైజ్ చేసి, అబ్బాయి స్నేహితుడు ఒకడు మరికొంతమంది కలిసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, నీ విషయం ఇంటర్నెట్లో పెట్టకుండా ఉండాలంటే మిగతా వాళ్ళ విజువల్స్ మాకు కావాలి అని చెప్పేసి హిడెన్ కెమెరాలు ఇచ్చారని. ఆ హిడెన్ కెమెరాలు బాత్రూంలో ఈ అమ్మాయి పెడితే ఆ విజువల్స్ని ఈ అబ్బాయి మిగతా వాళ్ళకి అమ్ముతూ వచ్చాడని ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఇందులో ఆ నేత ఎవరు అని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఈ విషయం వారం రోజుల క్రితం వెలుగులోకి వచ్చాక ఆ విద్యార్థినులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే, ఆ అమ్మాయి ఎవరైతే ఈ హిడెన్ క్యాంప్స్ పెట్టిందో అబ్బాయి కోసం, ఆ అమ్మాయి తండ్రి ఒక రాజకీయ నాయకుడట. ఆ విషయం తెలిసి మా అమ్మాయి పేరు బయటకు వచ్చిందంటే నీ కాలేజీ ముగించేస్తా, నిన్ను డ్రగ్స్ కేసులో సీజ్ చేపిచ్చేస్తా నీ కాలేజీని అని చెప్పి బెదిరించారని, ఆ కారణంగా వారం రోజుల నుంచి ఈ సమస్యను పరిష్కరించలేదని, ఈలోపు అవతల వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మాయన్నీ కూడా ఇంటర్నెట్లో పెడతామని బెదిరిస్తున్నారు అన్నటువంటిదే ఇప్పుడు విద్యార్థినులు చెప్తున్నటువంటి అంశం. అరే, తన బిడ్డే కాదు, తన బిడ్డ బాధితురాలే అక్కడ, అట్లాగే మిగతా బిడ్డలందరూ బాధితులు అవుతున్నారు. అంత తెలిసి పోలీసులతో కలిసి వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేసి అబ్బాయిని, ఆ అబ్బాయితో ఉన్నటువంటి వాళ్ళు, ఆ వీడియోలు కొన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సినటువంటి స్థితి నుంచి తన బిడ్డని కాపాడుకోవడానికి అంతమంది బిడ్డల భవిష్యత్తుతో జలగాటమాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కొన్నటువంటి వాళ్ళు తప్పుదారి పట్టారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేదా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించినా పర్లేదు. కానీ అమ్మినటువంటి వాడు చాలా క్రిమినల్ మైండ్ సెట్, ఈ పనులు చేసినటువంటి వాడు చాలా క్రిమినల్ మైండ్ సెట్. అట్లాంటి వాటిలో యాక్షన్ తీసుకోలేకపోతే ప్రమాదకరం. అది తెలిసి కూడా కాపాడినటువంటి వ్యక్తి ఎవరా రాజకీయ నాయకుడు, లేదా తెలియక తన బిడ్డ కోసం అని చెప్పి చేశాడా, ఇది తేలాల్సినటువంటి అంశం.